వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025 ఫైనల్ పోర్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలబడుతున్నాయి. ఇరు జట్లు టైటిల్ గెలవాలని ఆరాటపడుతున్నాయి. ఆర్సీబీ విరాట్ కోహ్లీ ట్రిబ్యూట్గా కప్పు కొట్టాలని, శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో రెండోసారి కప్పు కొట్టాలని చూస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ సీజన్లో ఇరు జట్లు 3 మ్యాచ్లు ఆడగా ఆర్సీబీ 2 గెలవగా పంజాబ్ 1 విజయమే సాధించింది. తుది పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి. ఐపీఎల్ 2025 మహాసంగ్రామ ఫైనల్ పోర్కు అంతా సిద్ధమైంది. 18 ఏళ్లుగా టైటిల్ కోసం ఎదురు చూస్తున్న ఆ 2 జట్ల కల ఈ రోజుతో నెరవేరబోతుంది. ఏ జట్టు గెలిచినా చరిత్రే. ట్రోఫీ అందుకొని కోహ్లీకి ట్రిబ్యూట్గా ఇవ్వాలని ఆర్సీబీ చూస్తుంటే, వరుసగా రెండోసారి కప్పు అందుకొని తన కెప్టెన్సీ సత్తా చూపించని శ్రేయస్ అయ్యర్ చూస్తున్నాడు. మరి ఈ మెగా పోరులో గెలిచేదెవరో చూడాలి. మరి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రోజు ఐపీఎల్ 2025 ఫైనల్ జరుగుతోంది. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఈ మ్యాచ్లో తలబడుతున్నాయి. రాత్రి 7:30 ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లైవ్లో స్టార్ స్పోర్ట్స్ జియో హాట్స్టార్ వేదికగా వీక్షించవచ్చు. హెడ్ టు హెడ్ రికార్డ్ పరిశీలిస్తే ఐపీఎల్ 2025లో ఆర్సీబీ, పంజాబ్ ఏకంగా 3 సార్లు తలబడ్డాయి. ఇది 4వసారి. లీగ్ దశలో మ్యాచ్లో పంజాబ్ గెలవగా, రెండో మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించింది. క్వాలిఫైయర్ 1లో పంజాబ్ చిత్తుగా ఓడించి ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది. మరి ఈ ఫైనల్లో పంజాబ్ రివెంజ్ తీర్చుకుంటుందా లేక టైటిల్ చేజార్చుకుంటుందా అనేదే చూడాలి. ఓవరాల్గా ఐపీఎల్లో రెండోసారి ఈ జట్లు 36 మ్యాచ్లతో తలబడితే చెరి 18 మ్యాచ్ల్లో విజయం సాధించింది. క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ చేతిలో పంజాబ్ ఘోరంగా పరాజయం పాలయ్యింది. బ్యాటింగ్ బలంగా ఉండే పంజాబ్ ఈ మ్యాచ్లో 101 పరులకే ఆలౌట్ అయ్యింది. ఈ రోజు జరిగే ఫైనల్లో మాత్రం ఆర్సీబీ మరింత పటిష్టంగా ఆడాలని ఫిక్స్ అయ్యింది. దాదాపుగా క్వాలిఫైర్ 2లో ఆడిన టీంతోనే పంజాబ్ ఫైనల్లో అడుగుపెట్టనుంది. కానీ హర్ప్రీత్ చాహల్లో ఎవరు తీసుకుంటారో సస్పెన్స్. ఫైనల్లో టాస్ గెలిచిన జట్టు మాత్రం బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మీరు ఏ టీం గెలుస్తుందనుకుంటున్నారో కమెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.